వైకాపా పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని తెలుగుదేశం ఎంపీలకు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. లోక్సభలో అమరావతి, పోలవరం నిర్మాణం సహా విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీల గురించి ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని ఉద్బోధించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధి విధానాలని వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్కు లేదని మండిపడ్డారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. విప్గా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ని ఎంపిక చేశారు. ఈసారి లోక్సభలో మన సంఖ్యాబలం పెరిగింది. 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియచేయాలన్నారు. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.